హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇండియా మార్కెట్లో రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇందులో నోట్ 15 ప్రో అలాగే నోట్ 15 ప్రో ప్లస్ రెండు ఫోన్స్ అయితే ఉన్నాయి. ఈ సిరీస్లో ఉన్న రెడ్మీ నోట్ 15 ఆల్రెడీ ముందుగానే లాంచ్ అయిపోయింది. సో ఇప్పుడైతే 15 ప్రో అండ్ 15 ప్రో ప్లస్ రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు ఫోన్ల ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండింటిలో 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 3200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR 10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇవి 10-bit ప్యానెల్స్. అలాగే ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తున్నాయి. ఇందులో ప్రాసెసర్స్ అయితే చేంజ్ ఉంటాయి. ఈ 15 ప్రోలో MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఈ 15 ప్రో ప్లస్ లో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.7 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఈ రెండింటిలో LPDDR4X RAM UFS 2.2 కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 15 లో ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 15 ప్రో ప్లస్ లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ రెండింటిలో రేర్ సైడ్ 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 1080p 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కాబట్టి పర్లేదు, కొద్దిగా మంచి క్వాలిటీ ఇమేజ్ అండ్ వీడియోస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ 15 ప్రోలో 6580 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రో ప్లస్ లో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ రెండింటిలో 22.5 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవి రెండు HyperOS 2 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. హైరస్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. వైఫై 6E బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. NFC మాత్రం ఉండదు. ఇందులో IP66, IP68, IP69 అండ్ IP69K వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీంట్లో కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇది 18 5G బ్యాండ్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం దీని రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బడ్జెట్ లాంచ్ చేసిన బడ్జెట్ బట్టి ఇందులో 1.5K డిస్ప్లే ఇచ్చారు. ఈ ప్రాసెసర్ మాత్రం ఇక్కడ ఇచ్చేవి కాదు. ఎందుకు అంటే ఈ 7400 అల్ట్రా ప్రాసెసర్ 20,000 కంటే తక్కువ బడ్జెట్ ఉన్న ఫోన్లో వచ్చే ప్రాసెసర్. ఈ 7S Gen 4 ప్రాసెసర్ 21, 22,000 ఈ మధ్యలో వచ్చే ప్రాసెసర్. బట్ వీళ్ళైతే తీసుకొచ్చి 30,000 దగ్గర పెట్టారు. అలాగే ఇక్కడ ఈ కెమెరాల దగ్గర కూడా కాంప్రమైజ్ చేశారు. ఈ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అన్నట్లు కానీ అది ఏ సెన్సార్ మెన్షన్ చేయలేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది కూడా అంత మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే ఇవ్వలేదు. అలాగే బ్యాటరీ పరంగా పర్లేదు అనుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు కంప్లీట్ ఆఫ్లైన్ టార్గెటెడ్ గా ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ప్రైస్ ఎక్కువగానే పెట్టారు. కాబట్టి నేను మీకు ఈ ఫోన్లను అయితే కొనడానికి సజెస్ట్ చేయను. ఈ బడ్జెట్ లో ఇంకా వేరే మొబైల్స్ అయితే చాలా మంచి ఉన్నాయి. సో నేనైతే మీకు ఇవి స్కిప్ చేయమని రికమెండ్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.